అందరికీ ప్రైజ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ ఈ వీడియో అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుందన్నమాట. ఈరోజు తప్పిపోయిన కుమారుని గురించి చూసుకుందాం. ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు నాన్నతో, నాన్న నీకున్న ఆస్తిలో నా భాగం నాకు ఇప్పుడే ఇవ్వు అని అన్నాడు. ఆ నాన్న తన ఆస్తిని 2 కుమారులకు పంచాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్న కుమారుడు తనకు వచ్చిన భాగం అంతా అమ్మి ఆ డబ్బుతో ఇల్లు వదిలి వెళ్ళాడు. అతను దూరదేశానికి వెళ్ళి బుద్ధి లేకుండా ఆ డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. అప్పుడే దేశంలో పెద్ద కరువు వచ్చింది. అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఒక వ్యవసాయదారుడి దగ్గర పని చేయటానికి వెళ్తేవాడు పందుల్ని కాయటానికి పంపాడు. అతనికి ఎంతో ఆకలి అయ్యింది. చివరికి పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ఎవ్వరు ఏమీ ఇవ్వలేదు. అతనికి అప్పుడు జ్ఞానోదయమై, ఇంట్లో మా నాన్న దగ్గర పనిచేసే రోజువారీ కూలీలకు కూడా తినేదానికంటే ఎక్కువే మిగులుతుంది. కానీ నేను ఇక్కడ పస్తులుంటున్నాను. మా నాన్న దగ్గరికి పోయి, నాన్న నేను దేవునికి నీకు విరోధంగా పాపం చేశాను. నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి కూడా తగను. రోజు నీ దగ్గర పనిచేస్తున్న రోజువారీ కూలీలలో ఒకడిగా నన్ను చేర్చుకో అంటాను అని తన మనసులో అలా అనుకొని నాన్న దగ్గరికి ప్రయాణమయ్యాడు. అతను ఇంటికి ఇంకా దూరంగా ఉండగానే వారి నాన్న చూసి అతని గురించి బాధపడి పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అతను నాన్నతో, నాన్న నేను దేవునికి నీకు విరోధంగా పాపం చేశాను. ఇక నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి కూడా తగను అన్నాడు. ఆ నాన్న పనివారిని పిలిచి, తొందరగా రండి, మంచి దుస్తులు తీసుకుని వచ్చి ఇతనికి తొడగండి, వేలికి ఉంగరం, కాళ్ళకు చెప్పులు తొడిగించి పెద్ద విందు కూడా సిద్ధం చేయండి, మనమంతా కలిసి సంతోషిద్దాం. నా కుమారుడు చచ్చిపోయాడు, ఇక లేడని అనుకున్నాను, కానీ బతికి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఇతను తప్పిపోయాడు కానీ మళ్ళీ దొరికాడు అన్నాడు. అప్పుడు విందు ప్రారంభమైంది. అదే సమయానికి పెద్ద కుమారుడు పొలం నుంచి వస్తున్నాడు. అతను సంగీతాన్ని, నాట్యం విన్నాడు. పనివాన్ని పిలిచి ఏం జరుగుతుంది అని అడిగాడు. మీ తమ్ముడు క్షేమంగా ఇల్లు చేరాడు, అందుకు అతని కోసం మీ నాన్న పెద్ద విందు ఏర్పాటు చేశాడు అని చెప్పాడు. పెద్ద కుమారుడికి ఎంతో కోపం వచ్చింది. ఇంట్లోకి వెళ్ళలేదు. అతని నాన్న బయటికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలాడు. అందుకు అతడు, నేను ఇన్ని సంవత్సరాలు ఒక పనివాడిలా నీకోసం ఎంతో పనిచేశాను. నీ మాట ఎప్పుడు జవదాటలేదు. నాకేమిచ్చావు? నా స్నేహితులతో కలిసి విందు చేసుకోవటానికి కనీసం ఒక గొర్రెనైనా ఇవ్వలేదు. కానీ ఈ నీ కుమారుడు డబ్బంతా అజాగ్రత్తగా వృధా చేసి ఇప్పుడు వాడు ఇంటికి తిరిగి వచ్చినందుకు వాడి కోసం పెద్ద విందు చేస్తున్నావు అని అన్నాడు. దానికి నాన్న, నా కుమారుడా, నీవు ఎప్పుడు నాతోనే ఉన్నావు. అంతేకాదు నాకున్నదంతా నీదే. కానీ నీ తమ్ముడు చనిపోయాడు, మనకు లేకుండా పోయాడు. ఇప్పుడైతే బతికి తిరిగి వచ్చాడు. అతను తప్పిపోయాడు కానీ తిరిగి దొరికాడు. అందుకు మన సంతోషాన్ని ఇలా చూపించాలి అన్నాడు. ఈ కథలో దేవుడు నాన్నలాంటివాడు. తన ప్రజల తప్పుడు మార్గంలో పోయినా వారిని తన బిడ్డలుగా దగ్గరికి తీసుకుంటాడు. తన తమ్ముడు తిరిగి ఇంటికి వచ్చినందుకు అన్న కోపగించాడు. కానీ ఆ బుద్ధిలేని తమ్ముడి కంటే అతని అన్న ఏమాత్రం గొప్పవాడు కాదని తెలుస్తోంది. అందరికీ ప్రైజ్. స్టోరీ అయితే అయిపోయింది.